వెల్కమ్ టు విఎన్ఆర్. ఉద్యమకారుల న్యాయమైన హక్కుల సాధనకు ఈ నెల 24న ఓరుగల్లుకు బస్సు యాత్ర నిర్వహిస్తున్నామని వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నందగిరి రజనీకాంత్ తెలిపారు. హన్మకొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు నందగిరి రజనీకాంత్ మాట్లాడుతూ కరీంనగర్ నుండి హన్మకొండ నగరంలోని అమరవీరుల స్తూపం వరకు ఈ నెల 24న తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు చీమ శ్రీనివాస్ నిర్వహిస్తున్న బస్సు యాత్రలో ఉద్యమకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ నెల 24 సోమవారం ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఉద్యమకారులను చైతన్యవంతం చేయడానికి బస్సు యాత్ర బయలుదేరుతూ ఉంది. అది మనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి భూపాల్పల్లి, పరకాల, ములుగు, హన్మకొండ, నర్సంపేట, మహబూబాద్, తొర్రూరు, పాలకుర్తి, వర్ధన్నపేట, జనగామ మీదుగా ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. ఉద్యమకారులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి 250 గజాల స్థలంతో పాటు ఉద్యమకారులను గుర్తించడానికి ఒక ప్రత్యేక కమిటీ వేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ, జార్ఖండ్ తరహాలో ఏ విధంగానైతే ఉద్యమకారులకు పెన్షన్ సౌకర్యం మంత్లీ 25,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుందో అదేవిధంగా ఉద్యమకారులకు అందించాలని ఒక 10,000 కోట్లతోటి పెద్ద ఎత్తున ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఉద్యమ టైంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులను గుర్తించి వాళ్లకు ఇందిరమ్మ పథకంలోను సంక్షేమ పథకంలోను మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనేటటువంటి డిమాండ్ తోటి, అదేవిధంగా వచ్చే నెల 21వ తారీఖు నాడు ఏప్రిల్ 21 హైదరాబాద్లో సీతాఫల్ మండి సికింద్రాబాద్లో ఉన్నటువంటి దాంట్లో ఉద్యమకారుల యొక్క ప్లీనరీ జరుగుతూ ఉంది. ఆ ప్లీనరీకి కూడా ఉద్యమకారులను అందరినీ చైతన్యవంతం చేయడానికి ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తూ, గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలలో కేసీఆర్ ఉద్యమకారులను ఎవరిని కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఈ 14 నెలల కాలంలో ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో తాత్సర్యం చేస్తుంది. అందుకే మేము పెద్ద ఎత్తున ఉద్యమకారులను చైతన్యవంతం చేయడానికి మొత్తం 119 నియోజకవర్గాలలో ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. కాబట్టి సంక్షేమ ఫలాలు కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రధానంగా ఆ రోజు ఉద్యమంలో త్యాగాలు చేసి నష్టపోయి ఆర్థికంగా సామాజికంగా అన్ని రకంగా నష్టపోయి త్యాగాలు చేసిన మేము, జైల పాలైంది మేము, ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడేది కూడా ఉద్యమకారులతోటే. ఈనాడు కూడా చెప్తున్నాం, రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఒకవేళ కనుక ఉద్యమకారులు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే కేసీఆర్ పట్టినటువంటి గతి ఈయన కూడా పడుతుందని తెలియజేస్తూ, కాబట్టి మాకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చి ఉద్యమకారులకు సంక్షేమానికి ఉద్యమ బంధువుగా మా రేవంత్ రెడ్డి ఉంటాడని ఆశిస్తూ